హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్. పోయిన వీడియోలో మనం ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ కేర్ గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అండ్ ఫిఫ్త్ మంత్ కేర్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మార్పులు ఉంటాయి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనకి ఈ 3 monthsలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. ఈ 3 monthsలో కొంతమందికి వామిటింగ్స్ అనేవి తగ్గిపోతాయండి, కొంతమందికి తగ్గకపోవచ్చు కూడా. నెక్స్ట్ ఈ 5th month నుంచి మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలియడం లైట్గా స్టార్ట్ అవుతాయి. మరి ఎక్కువ తెలియవు, లైట్గా స్టార్ట్ అవుతాయి. కొంతమందికి 5th month స్టార్ట్ అవుతాయి, కొంతమందికి 6th month కూడా స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ 5th month నుంచి బేబీ ఉండే కొంచెం గ్రోత్ అవుతుంది కాబట్టి మన స్టమక్ కూడా పెరగడం కనిపిస్తుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఫుడ్ గురించి మాట్లాడదాం. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్, పాలు, పెరుగు ఇలాంటి మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా అలాగే హెల్తీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీకు తినాలని అనిపించకపోయినా 3 times తినేది 5 times తినండి, లేకపోతే 6 times అయినా తినండి. కొంచెం కొంచెంగా తిని మీరు ఖచ్చితంగా తినాల్సిందేనండి. ఫుడ్ని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ టైంలో మనకి బేబీ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్డే బేబీకి హెల్ప్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఎక్కువ మసాలా ఉండేవి, ఎక్కువ కారం ఉండేవి, ఇలాంటి ఫుడ్ని కొన్ని రోజులు స్కిప్ చేసేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ మసాలా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఛాతీలో మంటగా, గుచ్చినట్లుగా అనిపిస్తుంది, అదంతా అనీజీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ని తీసుకోవడం స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఎలాంటి పనులు చేయకూడదు. ఎక్కువ బరువులు ఎత్తడం, ఎక్కువ వంగి చేసే పనులు, ఎక్కువ ఒకే పొజిషన్లో కూర్చొని ఉండి చేసే పనులు, ఎక్కువ ట్రావెలింగ్ చేసే పనులు, ఇవన్నీ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఎలాంటి పనులు చేసుకోవచ్చు, చిన్న చిన్నగా మీరు చేసుకోగలరు అనే పనులన్నీ చేసుకోవచ్చండి. చిన్న చిన్నగా, దాంట్లో బరువు ఉండే పనులు తీసేయండి, ఎందుకంటే బరువు ఉండే పనులు చేయకూడదు కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. నెక్స్ట్ రెస్ట్. ఈ టైంలో రెస్ట్ అనేది చాలా అవసరం కాబట్టి మనము ఎంత రెస్ట్ తీసుకొని ఎంత హ్యాపీగా ఏం ఆలోచించకుండా ఉంటామో బేబీ అంత హ్యాపీగా అంత హెల్తీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ తిన్న వెంటనే పడుకోకుండా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉండండి. ఇవి ఎక్సర్సైజులు అన్నా అని చెప్పి మరి ఫోన్లో కొట్టేసి వాళ్ళు చెప్పే ఎక్సర్సైజులన్నీ చేసేయకండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళని అడిగి ఏ ఎక్సర్సైజులు చేయొచ్చా చేయకూడదా, వాళ్ళు ఏవి మంచివి అని సజెస్ట్ చేస్తారో అవే చేయండి. చిన్న చిన్నగా మీరు వాకింగ్ చేయడం, ఎక్కువ దూరం కాకుండా ఇంటి దగ్గరే వాకింగ్ చేయడం తిన్నాక, ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలాంటి టైంలో డాక్టర్ని కలవాలి. ఎక్కువ బ్లీడింగ్ ఉన్నా, ఎక్కువ స్టమక్ పెయిన్ ఉన్నా, ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్నా అండ్ బేబీ మూమెంట్స్ కనపడకపోయినా, బేబీ మూమెంట్స్ అనేవి మనకి ఇప్పుడు కొంచెం కొంచెం లైట్గా తెలుస్తూ ఉంటుంది కదా, అవి అస్సలు తెలియకపోతే ఇప్పుడు మార్నింగ్ నుంచి మీకు 3-4 hours అవుతుంది బేబీ మూమెంట్స్ కనపడలేదు, లేదు ఆఫ్టర్నూన్ అవుతుంది బేబీ మూమెంట్స్ కనపడలేదు, ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఈరోజు చూద్దాంలే, ఈరోజు అంతా చూద్దాము, నెక్స్ట్ డే చూద్దాము అని చెప్పి ఇలాంటి ఆలోచనలు అయితే చేయకండి. ఎందుకంటే మనకి బేబీ మూమెంట్స్ తెలియకపోతే మనకి చాలా వరకు ప్రమాదం కాబట్టి ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. ఈ 3 monthsలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ 3 monthsలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎంత హెల్తీ ఫుడ్ తింటామో అంత మన బేబీకి హెల్ప్ అవుతుందనేది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంకొన్ని మంచి వీడియోల కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.